శరవణభవాయ నమః. అయితే గత కొన్ని రోజులుగా మనం వీడియోలనేది చేయడం కుదరడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా మాకు వచ్చేటటువంటి మెయిల్స్ కానీ, కామెంట్లు కానీ భార్యాభర్తల సమస్యలు మరియు ప్రేమికులు మరియు వారి మధ్య విభేదాలు ఏర్పడడం, ఇలాంటి సమస్యలనే మనం ఎక్కువగా పరిష్కారాన్ని అడుగుతున్నారు. కాబట్టి అటువంటి వాటి మీద మాత్రమే సులభమైన పద్ధతిలో ఏ విధంగా వారి యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇటువంటివి చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రక్రియ అనేది ఏదైనా పౌర్ణమి రోజు ప్రారంభించి కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే ఏదైనా పౌర్ణమి రోజున కొద్దిగా గోధుమ పిండిని మరియు చక్కెరను ఇవి రెండిటిని కలిపి చిన్న చిన్న గుండ్రని గోళీలుగా 21 ఉండలుగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసినటువంటి ఆ గోధుమ పిండి ఉండలను ఒక ఎర్రని వస్త్రములో మీరు ఎవరినైతే అనుకూలముగా చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరును భుజపత్రి ఆకుపైన కస్తూరి పసుపుతో మీ చూపుడు వేలును ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క పేరును రాయాలి. అలా రాసిన దానిని ఆ ఎర్రని గుడ్డలో ఉంచి అదే విధముగా ఇంతకు ముందు మీరు తయారు చేసుకున్నటువంటి 21 గోధుమ పిండి ఉండలను కూడా అందులో వేసి మూటగా కట్టి ఏదైనా చేపలు ఉన్నటువంటి కొలను కానీ లేదా నదిలో కానీ సంధ్యా సమయంలో చేపలకు ఈ గోధుమ పిండి ఉండలను మీకు అనుకూలం కావలసిన వ్యక్తి పేరును మనసులో తలుచుకుంటూ ఒక్కొక్క దానిని నీటిలో చేపలకు ఆహారముగా వెయ్యాలి. అదేవిధంగా ఆ భుజపత్రి ఆకుపైన పేరు రాసినటువంటి దానిని కూడా మీ సంకల్పం చెప్పుకుంటూ ఆ నీటిలో విడిచిపెట్టాలి. అయితే మీరు మొదటి రోజు ఏ సమయంలో అయితే అనగా ఏ సంధ్యా సమయంలో అయితే ప్రారంభించారో ప్రతిరోజు కూడా ఆ విధంగానే అదే సమయంలో ఈ ప్రక్రియ చేయాలి. అలాగే మీరు ఈ ప్రక్రియకు ఉపయోగించినటువంటి ఆ ఎర్రని వస్త్రాన్ని మాత్రము తిరిగి మరలా తీసుకువచ్చి 41 రోజులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ గోధుమ పిండి ఉండలను తయారు చేసేటప్పుడు కూడా మనకి అనుకూలముగా కావలసిన వ్యక్తిని తలుచుకుంటూ చేయాలి. అయితే సంధ్యా సమయాలలో ఆ నీటి గుంటలు నది ప్రదేశాలకు వెళ్ళడం అనేది కొంచెం ప్రమాదకరం. కాబట్టి ఏదైనా ఒక బొగ్గు ముక్కను ఒక వస్త్రములో చుట్టుకొని దానిని కూడా మీ వెంట తీసుకొని వెళ్ళండి. అయితే ఈ విధంగా చేయడం వల్ల వేరొకరి పట్ల మోహితులై ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా పరిష్కరించబడి మీకు సంబంధించిన వ్యక్తులు మీ యందు అనుకూలత కలిగి ఉంటారు. అలాగే గురువుగారు మిమ్మల్ని కలవాలి అని చాలామంది మాకు మెయిల్స్ చేస్తున్నారు. మేము సమాజానికి దూరంగా సంచార జీవితం గడిపే వాళ్ళం కాబట్టి ఏ సమయంలో ఏ అరణ్యాలలో ఏ కొండలలో ఉంటామో అది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీనిని మీరే అర్థం చేసుకోండి. అయితే మీకు కలిగే సందేహాలకు మాత్రము మా వారు మీకు వీలైనంత త్వరలో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. శరవణభవార్పణమస్తు. ఇలాంటి అద్భుతమైన తాంత్రిక రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న ఆ బెల్ సింబల్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను మీరు ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓం శరవణభవాయ నమః.